Hello everyone, welcome to ACE Online and welcome to Indian Polity 360 Degrees Eagle series. Yes, we are launching a new series regarding Indian Polity. రెగ్యులర్గా మనకి పాలిటిక్స్ సంబంధించి కరెంట్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సో వాటిని చాలా డీటెయిల్గా లైక్ 360 డిగ్రీస్ యాంగిల్స్ లాగా అండ్ ఈగల్ అయితే ఎలాగో మనకి చాలా డిస్టెన్స్లో ఉన్నది కూడా ఎలాగైతే చూడబోతుందో అలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ ఇచ్చే విధంగా సో మనం అంటే చాలా తక్కువ టైంలో మంచి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేలాగా వీడియోస్ డిజైన్ చేయడం జరిగింది. సో ఏదైనా న్యూస్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఆ వీడియో చేయడం జరుగుతుంది, లేదా వీక్లీ 1 or 2 వీడియోస్ పర్టికులర్ ఒక టాపిక్ని తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్, లెట్స్ సీ. సో ఇప్పుడు ఈరోజు మన టాపిక్ డిస్కస్ చేసేది టైప్స్ ఆఫ్ రిట్స్ అనమాట. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మన రిట్స్ గురించి. చాలా డీటెయిల్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, స్టేట్మెంట్ వైజ్ అడుగుతున్నారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. సో మన కాన్స్టిట్యూషన్లో అండ్ మన లైఫ్లో ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులు చాలా చాలా ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు ఆ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో వాలేటే అవకాశం ఉండొచ్చు. వాలెట్ అంటే ఏంటి? ఉల్లంఘించవచ్చు అనమాట. ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ ఉంది, అంటే అందరినీ సమానంగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, 100 మంది అప్లై చేసుకున్నారు, 100 మంది కరెక్ట్గా అన్నీ ఫాలో అయ్యారు, కానీ ఒక 5గురిని ఏ కారణాలు చేయకుండా తీసేసింది అనుకుందాం, ఏ కారణం లేకుండా తీసేసింది. సో మరి ఈక్వాలిటీ వాలెట్ అయినట్టు కదా. సో అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా. సో వాళ్ళు రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, సంథింగ్ లైక్ దట్. మనకి బోల్డ్ అనే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ని ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉల్లంఘించే అవకాశం ఉంటుంది. అలా ఉల్లంఘించినప్పుడు మన సిటిజన్గా మన పర్సన్గా ఏం చేస్తాం? మనం కోర్టుకి వెళ్తాం. ఆర్టికల్ 32 కింద మనం సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఆర్టికల్ 226 కింద మనం హైకోర్టుకి వెళ్తాం. మీకు తెలుసు, ఫండమెంటల్ రైట్స్ కనుక వాలెట్ అయితే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా నేరుగా హైకోర్టు కూడా వెళ్ళొచ్చు. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైనా కనుక మనం వాయలేట్ అయినప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్తే ఒక పిటిషన్ ఫైల్ చేయాలి. సో ఆ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు మన కోర్ట్ అనేది ఒక రిట్ ఇష్యూ చేస్తుంది, ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. ఓకేనా, రైట్. సో మరి ఎలా అంటే మనకి ఆర్టికల్ 32 ప్రకారం మీకు తెలుసు కదా, ఆర్టికల్ 32 ఈజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో అన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు, కానీ ఆ ఫండమెంటల్ రైట్స్ వాలెట్ అయితే ఏం చేయాలి, ఎవరు న్యాయం చేస్తారు అనేది మనకి దేంట్లో ఉంది? ఆర్టికల్ 32లో ఉంటుంది, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల్ని పరిరక్షించే హక్కే ఆర్టికల్ 32. సో దాని ప్రకారం మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, 226 కింద హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఓకే, చూద్దాం ఒకసారి. సో రిట్ అనేది కోర్టు ఇష్యూ చేసే ఆర్డర్. ఇది ప్రిరోగేటివ్, అంటే చాలా విశేషమైన ప్రత్యేకమైన అధికారాలు అన్నమాట, ప్రత్యేకమైన హక్కులు ఇవన్నీ. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. మీకు తెలుసు కదా బేసిక్ స్ట్రక్చర్ అంటే. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉంది, పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే హక్కు ఉంది, కానీ సవరించే హక్కు ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు సవరించకండి, కొన్నిటిని ఖచ్చితంగా మీరు టచ్ చేయకండి అని చెప్పి బేసిక్ స్ట్రక్చర్ అనే పదాన్ని వాడింది. సో ఏవైతే బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయో సో వాటిని టచ్ చేయకుండా కాన్స్టిట్యూషన్ హ్యాపీగా అమెండ్మెంట్ చేయొచ్చు అని. సో సుప్రీంకోర్టు వన్ ఆఫ్ ది జడ్జ్మెంట్ క్లియర్గా చెప్పింది, రిట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ అని. ఓకేనా, రైట్, చూద్దాం. సో మనకి ఎన్ని రిట్స్ ఉన్నాయి? మనకి 5 రిట్స్ ఉన్నాయి. ఎన్ని రిట్స్ ఉన్నాయి? 5 రిట్స్ ఉన్నాయి. హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్చురరీ, కోవారెంటో. ఈ రిట్స్ని సుప్రీంకోర్టు ఇష్యూ చేస్తుంది, దాంతోపాటు హైకోర్టు కూడా ఇష్యూ చేస్తుంది. మరి రిట్స్ విషయంలో హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఒక 2 బేసిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇదేమో వచ్చేసి ఆర్టికల్ 32 కింద, ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ 226 కింద. అండ్ సుప్రీంకోర్టు వచ్చేసి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మాత్రమే ఈ రిట్స్ని ఇష్యూ చేస్తుంది. అదే హైకోర్టు అనుకోండి, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఏదైనా అనదర్ చట్టాలు కూడా, ఆర్డినరీ చట్టాలు కూడా సంబంధించి కూడా ఈ రిటర్న్ ఇష్యూ అనేది చూస్తుంది. సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, దాని యొక్క న్యాయ పరిధి ఇండియా మొత్తం ఉంటుంది, మనకు తెలిసిందే కదా. కానీ హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, న్యాయ పరిధి కానీ అదే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఆ స్టేట్ ఏదో ఆ స్టేట్ వరకే ఉంటుంది నార్మల్గా. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వాలంటే హైకోర్ట్ రిట్ పవర్స్ ఆర్ వైడర్ దెన్ ద సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్, ఇక్కడ వేరే ఇష్యూస్ కూడా విషయంలో కూడా రిట్ ఇష్యూ చేయొచ్చు. రిట్ అనేది కోర్టు ఆర్డర్ అండి, సింపుల్గా. ఓకే, సో ఫస్ట్ మనం హెబియస్ కార్పస్ గురించి చూద్దాం. హెబియస్ కార్పస్ అంటే మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, అంటే బాడీని ప్రొడ్యూస్ చేయండి అని. ఏంటిది, ఎప్పుడు ఇష్యూ చేస్తారు అని అంటే ఒక పర్సన్ని డీటైన్ చేసినప్పుడు, ఒక పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు, ఒక పర్సన్ నిర్బంధించినప్పుడు. ఒక పర్సన్ అలా బయటికి వెళ్ళాడు, పోలీసుల వెహికల్ వచ్చింది, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, అసలు మావాడు ఏం చేశాడు. సో నువ్వు పక్కనే ఉన్నావు అనమాట, నీకు తెలిసింది అక్కడ అసలు ఇది ఇల్లీగల్. యాక్చువల్గా ఆ పర్సన్ ఏ నేరం చేయలేదు, ఎలాంటి ఎవిడెన్సెస్ ఏమి లేవు, ఇల్లీగల్గా ఆ పర్సన్ అరెస్ట్ చేసి డిటైన్ చేశారు. అలాగే 1 డే అయిపోయింది, ఇప్పుడు కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయలేదు. ఇలా నీకు అనిపించింది, నువ్వు అనుకుంటున్నావు ఇల్లీగల్గా అరెస్ట్ చేయాలని. సో ఎప్పుడైతే ఒక పర్సన్, అంటే అది పోలీసు, గవర్నమెంట్, పబ్లిక్ కావచ్చు, లేకపోతే ఒక ప్రైవేట్ పర్సన్ కావచ్చు, అంటే ఇది ఓన్లీ పోలీసుగా కాదు,
ఒక ప్రైవేట్ పర్సన్ ఇంకో ప్రైవేట్ పర్సన్ నిర్బంధించినా కూడా మనం కోర్టుకి వెళ్ళొచ్చు. ఇది పబ్లిక్ అగెనిస్ట్‌గా వెళ్తుంది, ప్రైవేట్‌కి అగెనిస్ట్‌గా వెళ్తుంది. సో సింపుల్‌గా చెప్పాలంటే ఒక పర్సన్‌ని డిటెన్షన్ చేసినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు మనం అంటే ఎప్పుడు మనం అనుకుంటున్నాం ఇది ఇల్లీగల్, ఇది చట్టబద్ధంగా జరగలేదు అని. సపోజ్ ఒక పర్సను 14 డేస్ కస్టడీలో ఉండాలి. తర్వాత రిలీజ్ చేయాలనుకుందాం. 14 డేస్ అయినా కూడా కస్టడీలో ఉన్నాడు. ఇది ఇల్లీగలే కదా మరి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది ఇల్లీగలే కదా. ఒక పర్సన్ అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొసీడింగ్స్ అన్ని ఫాలో కావాలి. ఏమీ లేకుండా అరెస్ట్ చేశారు. అంటే ప్రొసీడింగ్స్ సరిగ్గా ఫాలో కాలేదు. ఇది ఇల్లీగలే కదా మరి. అంటే ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కానీ, డీటెయిన్ చేయడం కానీ అది ఇల్లీగల్ మనకు అనిపించినప్పుడు మనం కోర్టులో వెళ్ళి ఒక రిట్ పిటిషన్ వేస్తాం. ఏ రిట్ పిటిషన్ వేస్తామంటే హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసి ఇగో పలానా పర్సన్ని ఇలా నిర్బంధించారు సార్, విడిపించండి సార్ అని మనం అంటాం. మనం కోర్టుకి వెళ్ళగానే అయ్యా రండయ్యా తీసుకెళ్ళండి అనే కోర్టు అనేది కదా. మరి అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? ఎగ్జామిన్ చేస్తుంది. కోర్టు ఏం చేస్తుంది? ఎగ్జామిన్ చేస్తుంది. ఆ కన్సర్న్ పోలీస్ వాళ్ళని అడుగుతుంది, బాబు ఈ పర్సన్ అరెస్ట్ చేశారా, ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎలాంటి సెక్షన్స్ ఫాలో అయ్యారు, ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారు అని చెప్పి చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళకి పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పిన రీజన్స్ అవి లీగల్గా ఉంటాయి. అంటే వాళ్ళు ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యారు. ఆ పర్సన్ని లీగల్గానే అరెస్ట్ చేశారు. అన్ని ప్రొసీజర్ ఫాలో అయ్యారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నమాట. అప్పుడు ఆ పర్సన్ అలాగే కంటిన్యూ చేస్తారు. అంటే అలాగే జైల్లో ఉంచడమా, అలాగే కస్టడీలో ఉంచడం ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే ప్రొసీజర్ అన్నీ ఫాలో అయితే, లీగాలిటీ ఉన్నట్టయితే ఏం కాదు. ఒకవేళ అది అన్లాఫుల్ అయితే, ఇందాక నేను చెప్పినట్టు ఒక పర్సన్ ఊరికే బస్ స్టాండ్ నుంచి బయటికి వెళ్ళారు, ఏదో పిజ్జా బర్గర్లో లేకపోతే ఏదో చాక్లెట్ కొనడానికి వెళ్ళారు, అంటే వ్యాన్లో వేసుకెళ్ళారు అనుకుందాం. అసలు ఏం లేదు అక్కడ. అంటే బేసిక్ ఎవిడెన్స్ ఏం లేవు, అనుమానించడానికి ఏమీ లేవు, ఆయన అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు అని అనిపించింది అనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు? హేబియస్ కార్పస్. అప్పుడు కోర్టు అడుగుతుంది అనమాట, ఓకే మీరు ప్రొసీజర్స్ ఏం ఫాలో కాలేదు, అక్కడ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏం జరగలేదు, ఇదంతా ఇల్లీగలు, మీరు లీగల్గా చేయలేదు అంతా, వెంటనే ఆ పర్సన్ ఏం చేయాలి? రిలీజ్ చేయాలి, ఆ పర్సన్ ప్రొడ్యూస్ చేయండి అని. కొన్నిసార్లు జైల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, కొట్టాడు, దెబ్బలు దాకా ఏమైనా జరిగింది అప్పుడు కూడా మనం వెళ్ళి అడుగుతా, అప్పుడు కోర్టు కూడా ఆ పర్సన్ ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. సో బేసిక్గా హేబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఒక పర్సన్ని ఇల్లీగల్గా అరెస్ట్ చేసినా, ఇల్లీగల్ డిటెన్షన్ చేసినా మనం కోర్టుకి వెళ్తే ఆ పిటిషన్ వేస్తే అప్పుడు కోర్టు ప్రకారం ఆ పోలీసులు తీసుకొచ్చి ఆ పర్సన్ ప్రొడ్యూస్ చేస్తారు. ఒక లీగల్గా అయితే కంటిన్యూ అవుతుంది, ఇల్లీగల్ అయితే పర్సన్ రిలీజ్ చేయమని చెప్తుంది. సో ఇది బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్కి అగెనిస్ట్గా ఇష్యూ చేస్తారు. ఇది ఒక పర్సన్ లిబర్టీని ఎన్ష్యూర్ చేయడానికి, స్వేచ్ఛను ఎన్ష్యూర్ చేయడానికి, ఆర్టికల్ 19ని 21ని కాపాడడానికి, అండ్ ఇది బుల్వర్క్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అంటారు. ఇష్యూడ్ అగెనిస్ట్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అథారిటీ అగెనిస్ట్గా ఇష్యూ చేయొచ్చు అనమాట. కానీ కొన్నిసార్లు రిట్ పిటిషన్ పనిచేయదు, అంటే కోర్టు ఇష్యూ చేయదు. అది లీగల్ అయితే, ఇప్పుడు పోలీసులు అన్ని లీగల్ రెమెడీస్ ప్రాపర్గా ఫాలో అయ్యారు అనుకోండి, లీగల్గానే అరెస్ట్ చేశారు, లీగల్గా డిటెన్షన్ చేశారు అనుకోండి, కోర్టు ఈ పిటిషన్ ఇష్యూ చేసి రిలీజ్ చేయమని ఎందుకు చెప్తుంది? చెప్పదు కదా. సో లీగల్గా ఉన్నట్టయితే, ప్రొసీడర్స్ అన్ని ప్రాపర్గా ఫాలో అయినట్టయితే, కోర్టు ప్రకారమే అరెస్ట్ చేసినట్టయితే అప్పుడు ఇలాంటి విషయాల్లో కోర్టు ఏమీ చేయలేదన్నమాట. నెక్స్ట్ మ్యాండమస్, దాన్ని ఏమంటారంటే వీ కమాండ్ అంటారు. అంటే కోర్టు కమాండ్ చేస్తుంది. ఎవరిని కమాండ్ చేస్తుంది? ఒక పబ్లిక్ ఆఫీసర్ని కమాండ్ చేస్తుంది. ఎప్పుడు కమాండ్ చేస్తుంది? ఒక పబ్లిక్ ఆఫీసర్ తన డ్యూటీని తను డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జ్ చేయడం అంటే ఏంటి? డ్యూటీని ఫాలో కావాలి. ఎప్పుడైతే ఒక పబ్లిక్ ఆఫీసర్ కనుక తన డ్యూటీని సరిగా నిర్వర్తించకపోతే, ఫాలో కాకపోతే, ఏ బాబు నువ్వు డ్యూటీ చేయాలి కదమ్మా, నువ్వు చేస్తలేవు ఎందుకు, చెయ్యి అని చెప్తా అనమాట. ఎప్పుడు సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇస్తారా? ఇస్తాను, ఎందుకు ఇవ్వను? ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకుందాం, మనం వెళ్ళి ఒక కేసు వేసాం, సార్ ఏం చేయాలి? ఎఫ్ఐఆర్ రాయాలి. సపోజ్ ఎఫ్ఐఆర్ రాలేదు, రూల్ ప్రకారం ఎఫ్ఐఆర్ రాయాలి, కానీ రాలేదు అంటే దాని డ్యూటీస్ని ఫాలో కానట్లే కదా, మనం కోర్టుకి వెళ్తాం, రిట్ పిటిషన్ వేస్తాం. మ్యాన్మర్ రిట్ పిటిషన్ వేసి, సార్ పలానా పలానా రోజున మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కేసు ఫైల్ చేసాము, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంటారు. అప్పుడు కోర్టు అతనికి పిలిచి, బాబు మరి నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఎందుకు ఫైల్ చేయలేదు, ఎప్పుడు ఫైల్ చేసి ఇవన్నీ చెక్ చేస్తుంది అనమాట. అది తర్వాత నువ్వు మన గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళావు, గవర్నమెంట్ హైదరాబాద్లో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళావు, నువ్వు అన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినావు, అన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి 5 డేస్లో పర్మిషన్ ఇవ్వాలి, ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు. నువ్వు అన్నీ ఫాలో అయినావు, నువ్వు నీ సైడ్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఆయన డ్యూటీ అంటే పర్మిషన్ ఇవ్వాలి, కానీ పర్మిషన్ ఇస్తలేడే, అంటే అతను డ్యూటీని ఫాలో అవ్వట్లేదే. ఓ ల్యాండ్ సర్వే చేస్తున్నావు, సర్వేర్ ఖచ్చితంగా నీ ల్యాండ్ కరెక్ట్ రావాలి, నువ్వు వెళ్ళినావు 2-3 సార్లు, ఆయన రావట్లేదు, డ్యూటీ చేయట్లేదే. అంటే ఒక ప్రభుత్వ అధికారి, పబ్లిక్ ఆఫీసర్ తన విధుల్ని సరిగా నిర్వర్తించకపోతే, చేయాల్సిన పని చేయకపోతే, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, ప్రాపర్గా ఎవిడెన్సెస్ చూపిస్తే, కోర్టు అతనికి బాబు నీ డ్యూటీని చేయమని చెప్తుంది అనమాట. కోర్టు ఏం చెప్తుంది? బాబు నీ డ్యూటీని చేయమని చెప్తుంది. ఇస్ ఇట్ క్లియర్? మ్యాండమస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారి తను నిర్వర్తించాల్సిన విధంగా నిర్వర్తించకపోతే నిర్వర్తించమని చెప్తుంది. తర్వాత ఇదే మ్యాండమస్ ఎవరికి అగెనిస్ట్ ఇష్యూ చేస్తారు, ఎవరికి అగెనిస్ట్గా ఇష్యూ చేయరాదు, అది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. పబ్లిక్ బాడీ, ఎనీ పబ్లిక్ బాడీ, కార్పొరేషన్, ఇన్ఫీరియర్ కోర్ట్ ఆల్సో.
కొన్నిసార్లు కూడా కోర్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాను, ఓ పిటిషన్ ఏదో ఫైల్ చేశాను అనుకోండి, కోర్టు యాక్సెప్ట్ చేయాలి నా పిటిషన్ని, యాక్సెప్ట్ చేయలేదు. అంటే కోర్టు చేయాల్సిన పని తను చేయలేదు, అది యాక్చువల్ యాక్సెప్ట్ చేయాలి కానీ చేయలేదు. నేను ఇప్పుడు పై కోర్టుకి వెళ్తాను, పై కోర్టుకి వెళ్ళి చెప్తాను అనమాట, సార్ ఇట్లా కింది కోర్టు ఉంది, నా పిటిషన్ యాక్సెప్ట్ చేయలేదు సార్, అది కరెక్టా కాదా అని చెప్తే అప్పుడు పై కోర్టు కింది కోర్టుకి చెప్తుంది, నేను యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇది పబ్లిక్ బాడీకి, కార్పొరేషన్కి, ఇన్ఫీరియర్ కోర్టుకి, ట్రిబ్యునల్కి, గవర్నమెంట్కి, వీళ్ళందరికీ మ్యాండమస్ పిటిషన్ పనిచేస్తుంది. కానీ కొందరికి అగెన్స్ట్ ఇవ్వలేదు. నేను ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మధ్యాహ్నం 1 o'clock నేను ఏదో వీడియో లైవ్ చేస్తానని చెప్పా, చేయలేదు అనుకోండి, మీరు హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళేసి అప్పుడు రాజుగారు ఉన్నారు ఆయన 1 o'clock యూట్యూబ్ లైవ్ చేస్తాడు, అతను తన డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయాలి కానీ చేయలేదని చెప్పంటే అప్పుడు కోర్టు అంటే బాబా ఆయన ప్రైవేట్ పర్సన్ అంటుంది. సో ప్రైవేట్ పర్సన్కి అగెన్స్ట్గా ఇష్యూ చేయరాదు. అది నాట్ మ్యాండేటరీ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక గవర్నమెంట్ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళావు, మీ విలేజ్కి వచ్చి మీ ల్యాండ్ని చూడమని చెప్పు, ఆయన రాలేదు. యాక్చువల్గా ఎంఆర్ఓ ఖచ్చితంగా వచ్చి ల్యాండ్ చూడాలని ఎక్కడ రూల్స్లో లేదు, అది మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ కానప్పుడు నువ్వు పిటిషన్ వేయలేవు. అది మ్యాండేటరీ కానప్పుడు అది డిస్కషన్ అంటే ఆయన ఇష్టం, రావచ్చు రాకపోవచ్చు, అది ఆయన ఇష్టం, డిస్కషన్ పవర్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆ అధికారి ఖచ్చితంగా చేయాలని ఎక్కడ లేదు, రావాలని ఏమీ లేదు అక్కడ. ఓకేనా? నువ్వు వెళ్ళి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక పిటిషన్ అయితే ఇచ్చావు అనుకో, ఏదైనా కంప్లైంట్ ఇచ్చావు అనుకో, తీసుకొచ్చి తీసుకోకపోవచ్చు, ఇట్ ఈస్ నాట్ ఈ డిస్కషన్ పవర్. అది ఒక డిస్కషన్ పవర్. అది ప్రెసిడెంట్కి ఇవ్వలేం, గవర్నర్కి ఇవ్వలేం, చీఫ్ జస్టిస్ కూడా ఇవ్వలేదు, కోర్టు ఇష్యూ చేయలేదు. ప్రెసిడెంట్ గారు మీరు పని చేయండి ప్రెసిడెంట్ గారు అని చేయలేదు కోర్టు. సో ఎవరికి ఇష్యూ చేయాలి, ఎవరికి అగెన్స్ట్ ఇష్యూ చేయకూడదు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కో వారంటో, బై వాట్ అథారిటీ. బై వాట్ అథారిటీ అంటే ఏ ఎలిజిబిలిటీ ప్రకారం నువ్వు ఈ పనిలో ఉన్నావని అడుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఉంది అనుకుందాం, ఏదో ఒక పోస్ట్ ఉంది, ఏ పోస్ట్ తీసుకుందాం మనం, జడ్జి గారి పోస్టే తీసుకుందాం, అయ్యో ఏముంది జడ్జి గారి పోస్టే అనుకుందాం. ఒక హైకోర్టు జడ్జిని అపాయింట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకుందాం. ఒక పర్సన్కి 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన హైకోర్టు జడ్జి గారు అపాయింట్ చేస్తారు అని అనుకుందాం. మనకు డౌట్ వచ్చింది, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అసలు జడ్జిగా అపాయింట్ చేయడం ఈయనకి ఎలిజిబిలిటీ లేదని, మనం వెంటనే వెళ్ళి కోర్టులో పిటిషన్ వేస్తాం అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇది కోర్టులో పిటిషన్ వేసి ఈ పర్సన్కి యాక్చువల్లీ అర్హత లేదు, ఆయన జడ్జిగా అపాయింట్ చేశారని చెప్పి అప్పుడు కోర్టు చెక్ చేస్తుంది నువ్వు ఏ ఎలిజిబిలిటీ ప్రకారం, ఏ అథారిటీ ప్రకారం ఈ పొజిషన్లో ఉన్నావని. సపోజ్ ఒక మేనేజర్ అనే పోస్ట్ ఉంది గవర్నమెంట్లో మేనేజర్ అనే పోస్ట్ ఉంది. ఆ పోస్ట్లో అపాయింట్ చేయాలంటే మినిమం డిగ్రీ ఉండాలి, ఆ మినిమం డిగ్రీ కాదు, మినిమం డిగ్రీ ఉండాలి, 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ రీసెంట్గా ఒక ఎక్స్ అనే పర్సన్ని ఆ పొజిషన్లో అపాయింట్ చేశారు, అతనికి 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఇంటర్మీడియట్ చేసిండు, మరి అంటే ఎలిజిబిలిటీ ఉందా? లేదు. అప్పుడు మనం వెళ్ళి రిట్ పిటిషన్ వేస్తాం అనమాట. ఏ రిట్ పిటిషన్ వేస్తాం? కో వారంట్. సార్ ఈ పర్సన్కి అధికారం లేదు సార్, ఆ పర్సన్కి అసలు అధికారం లేదు సార్, ఆయన 2 years బ్యాక్ రిటైర్ అయింది సార్, ఆయన కొనసాగుతుంది సార్ అని అనుకున్నప్పుడు కోర్టు చెక్ చేస్తుంది, అతని ఎలిజిబిలిటీ చెక్ చేస్తుంది. అంటే ఆ పదవిలో ఉండే అర్హత తనకు ఉందా లేదా చెక్ చేస్తుంది. అలాంటి టైంలో దాన్ని కో వారంట్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఎవరికి అగెన్స్ట్గా ఇష్యూ చేయొచ్చు? కోర్టు అనేది ఎలిజిబిలిటీ చెక్ చేస్తుంది. ఎవరికి అగెన్స్ట్గా? అది పబ్లిక్ ఆఫీస్ అయితే, అది చట్టబద్ధ సంస్థ అయితే, రాజ్యాంగబద్ధ సంస్థ అయితే ఓకే ఇష్యూ చేస్తుంది. కానీ ప్రైవేట్ వాళ్ళకి, మినిస్టర్ ఆఫీస్కి ఇది ఇష్యూ చేయదన్నమాట. ఇప్పుడు నేను ప్రైవేట్ అనుకోండి, ఒక పర్సన్ ఉన్నాడు, ఒక ప్రైవేట్ పర్సన్ని ఒక కంపెనీ పెట్టుకుంది, బాగా టాలెంట్ ఉందని చెప్పి పెట్టుకున్నారు, డిగ్రీ లేదు ఇంటర్మీడియట్ ఉంది అనే కంపెనీ పెట్టుకుంది. నువ్వు వెళ్ళి నువ్వు ఇంటర్మీడియట్ కదా, నువ్వు ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు క్వశ్చన్ చేయలేవు, అది ప్రైవేట్, అది వాళ్ళ ఇష్టం. కానీ గవర్నమెంట్ ఎలిజిబిలిటీస్ అవన్నీ ఫాలో కావాలి. ఇది కో వారంట్ అండి. ఓకే, జస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతే. నెక్స్ట్ వచ్చేసి 2 ఉన్నాయి మనకి, ప్రొహిబిషన్ అంటారు, సెర్చురర్ అంటారు. ప్రొహిబిషన్ అంటే టు ఫోర్బిడ్, సెర్చురర్ అంటే టు బి సర్టిఫైడ్ అనమాట. ఈ 2 ఇష్యూ చేసేది కోర్టు. అంటే అఫ్కోర్స్ మీతో కూడా కోర్టు అనుకోండి, ఒక హయ్యర్ కోర్టు కింది కోర్టుకి అంటే లోయర్ కోర్టుకి ఇష్యూ చేస్తా అనమాట. ట్రిబ్యునల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఈ ప్రొహిబిషన్, సెర్చురర్ సింపుల్గా ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే, ఇప్పుడు సుప్రీం కోర్టు ఉంది, హైకోర్టు ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా సింపుల్గా, డిస్ట్రిక్ట్ కోర్టు ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నా, డిస్ట్రిక్ట్ కోర్టు డెత్ పెనాల్టీ వేయకూడదు, అసలు వేయకూడదు. ఒక పర్సన్ డెత్ పెనాల్టీ వేశారు, అసలు ఆ కోర్టుకి అధికారం లేదు కదా, ఆ జ్యూరిస్డిక్షన్ లేదు కదా. ఎట్లా? సపోజ్ ఒక కేసు అనేది ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో జరిగింది, ఓకే, మన హైదరాబాద్ కోర్టులో కనుక పిటిషన్ వేస్తే హైదరాబాద్ హైకోర్టు శిక్ష వేస్తుందా? జరిగింది ఎక్కడ ఇన్సిడెంట్? బెంగళూరులో. మరి బెంగళూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు బెంగళూరు హైకోర్టుకు పోవాలి కదా, నువ్వు తెలంగాణ హైకోర్టుకి వెళ్తావు అంటే తెలంగాణ హైకోర్టుకు బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్కి అసలు సంబంధమే లేదు, మొత్తానికి సంబంధం లేదు, అసలు ఏ ఇష్యూ లేదు. నువ్వు తెలంగాణ హైకోర్టులో ఎలా వెళ్తావు? అంటే తెలంగాణ హైకోర్టుకు కర్ణాటకలో పవర్ ఉంటుందా? ఉండదు కదా. అంటే కింది కోర్టుకి అధికారం లేనప్పుడు, తన న్యాయ పరిమితి లేనప్పుడు, జ్యూరిస్డిక్షన్ లేనప్పుడు, ఇలాంటి టైంలో అలా కింది కోర్టు తన పరిమితిని మించినప్పుడు, అంటే డిస్ట్రిక్ట్ కోర్టుకి డెత్ పెనాల్టీ వేసే అవకాశం లేదు, పవర్ లేదు, అయినా డెత్ పెనాల్టీ వేసింది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది, ఒక పర్సన్కి 3 సంవత్సరాలు శిక్ష వేయాలి మ్యాక్సిమం, కానీ 5 సంవత్సరాలు శిక్ష వేసింది, ఎక్కువ శిక్ష వేసింది.
తప్పుడు శిక్ష ఇచ్చింది. అంటే జ్యుడిషియల్ ఎర్రర్ జరగచ్చు, అంటే తీర్పు రాంగ్గా ఇవ్వచ్చు, కోర్టు తన పరిమితిని మించి యాక్ట్ చేయొచ్చు. ఇలాంటి జరిగినప్పుడు ఆ కింది కోర్టుకి, బాబు కింది కోర్టు నువ్వు తప్పు చేశావు, అది నాకు ట్రాన్స్ఫర్ చేయి అని చెప్తుంది. బాబు నీ పరిధిని మించావు, నాకు ట్రాన్స్ఫర్ చేయి. బాబు ఈ జ్యుడిషియల్ రాంగ్, ట్రాన్స్ఫర్ చేయి అంటుంది. సో ప్రొహిబిషన్ అన్న షెరిషన్ అన్న అంటే ఏంటంటే హయ్యర్ కోర్టు కింది స్థాయి కోర్టుకి, ఆ కింది స్థాయి కోర్టు తన పరిమితిని మించినప్పుడు, జ్యుడిషియల్ ఎర్రర్ ఉన్నప్పుడు జారీ చేయమని చెప్తుంది. సో వాటిని మనం ఏమంటాం? ప్రొహిబిషన్ అంటారు, షెరిషన్ అంటారు. బై హయ్యర్ కోర్ట్ టు ఏ లోవర్ కోర్ట్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఇట్స్ లీగల్ అథారిటీ జ్యురిస్డిక్షన్. ఇది వచ్చేసి ఎప్పుడు రీఫ్రేమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ప్రొసీడింగ్స్. అంటే కింది స్థాయి కోర్టుకి జడ్జిమెంట్ ఎలా ప్రొసీడింగ్ జరుగుతున్నాయి, యాక్చువల్గా ఆ కోర్టుకు ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసే అర్హత ఎలిజిబిలిటీ కోర్టుకు లేదు, అయినా కోర్టు ఎంక్వైరీ నడుస్తుంది. మనం అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళి సార్ హైకోర్టుగా పవర్ లేదు సార్, అయినా హైకోర్టు విచారిస్తుంది సార్ అంటే అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్తుంది బాబు నాకు ట్రాన్స్ఫర్ చేయమని. అంటే ఇది తీర్పు ఇవ్వకముందుకు, ఇది తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని కొట్టేయమని చెప్తుంది. అంటే తీర్పు ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుకు ఫర్ ఎగ్జాంపుల్ ఉరిశిక్ష వేసే అవకాశం లేదు, ఆయన ఉరిశిక్ష వేసి తీర్పు ఇచ్చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఆ కింది స్థాయి ఇచ్చిన కోర్టు తీర్పు ఉంటే కదా దాన్ని క్వాష్ అంటే కొట్టేస్తుంది. అంటే షెరిషరు అంటే జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత, ప్రొహిబిషన్ అంటే జడ్జిమెంట్ ఇవ్వకముందుకు ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు అన్నమాట. అది ప్రొహిబిషన్, షెరిషరీ రెండు పై స్థాయి కోర్టు కింది స్థాయి కోర్టుకి ఇష్యూ చేస్తుంది. ఓకే, ఇది లెజిస్లేటివ్ బాడీస్కి, ప్రైవేట్ ఇండివిజువల్స్కి, ఆర్గనైజేషన్స్కి ఇష్యూ చేయడం కుదరదు. కేవలం హయ్యర్ కోర్టు, లోవర్ కోర్టుకి, ట్రిబ్యునల్కి మాత్రమే ఇష్యూ చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రొహిబిషన్ టు ఫోర్బిడ్ టు కీప్ దెమ్సెల్వ్స్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ జ్యురిస్డిక్షన్, కమాండ్స్ ఇన్యాక్టివిటీ, ఎక్సర్సైజింగ్ జ్యుడిషియల్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ బట్ మేబీ అని చెప్పి ఎగ్జాంపుల్ అనమాట. ఇది సెరిషరీ అవైలబుల్ ఎట్ లేటర్ స్టేజ్. కోర్ట్ మే స్క్వాష్ ద సో కాల్డ్ అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ ఆల్సో. ఐ మీన్ కోర్టే కాదు, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ కూడా కొట్టేసే అధికారం ఈ సెరిషరీకి ఉంటుంది. సో ఇదండి హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిషరీ, కోవరెంట్. హెబియస్ కార్పస్ అంటే ఒక పర్సన్ ఇల్లీగల్గా డిటేషన్ చేసిన అనిపిస్తే కోర్టుకి వెళ్తే అది కోర్టు చెక్ చేస్తుంది, ఇల్లీగల్ అయితే విడుదల చేయమని చెప్తుంది. సో మ్యాండమస్ అంటే ఏంటి? ఒక పబ్లిక్ ఆఫీసర్ని అథారిటీ చేస్తుంది, కమాండ్ చేస్తుంది, బాబు నీ పనులు సరిగ్గా చేయి బాబు అని చెప్తుంది. ప్రొహిబిషన్, సెరిషరీ అంటే ఏంటి? కింది స్థాయి కోర్టులు వాటి యొక్క జ్యురిస్డిక్షన్ని మించినప్పుడు, అధికారాన్ని మించినప్పుడు, జ్యుడిషియల్ ఎర్రర్ జరిగినప్పుడు పై స్థాయి కోర్టు ఏం చెప్తుంది? ఆ కేసును ట్రాన్స్ఫర్ చేయమని చెప్తుంది, లేదా జడ్జిమెంట్ని కొట్టేస్తుంది. కో వారెంట్ అంటే ఏంటి? ఒక పర్సన్ యొక్క పబ్లిక్ పోస్ట్ ఉంటుంది, అతని యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేస్తుంది, అంటే అతను ఏ అర్హత ప్రకారం ఆ పోస్ట్లో ఉన్నాడు, అర్హత ఉందా లేదా చెక్ చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ రైట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.